మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. ఇవాళ మళ్ళీ మీ ముందు వచ్చాను మలబద్ధకం గురించి మాట్లాడడానికి. అసలు మలబద్ధకం అంటే ఏమిటి? మనకి చిన్నప్పటి నుంచి మన భారతదేశంలో మన పెద్దవాళ్ళు ఏం నేర్పారు? రోజుకు 2 సార్లు ప్రార్థన చేయాలి, రోజుకు 2 సార్లు స్నానం చేయాలి, రోజుకు 2 సార్లు భోజనం చేయాలి, రోజుకు 2 సార్లు దొడ్డికి వెళ్ళాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నూరు పోశారు. అండ్ ఒక్క పూట కూడా మోషన్ రాకపోతే ఆ పెద్ద ఆయన కంగారు పడిపోయి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ఆయన కూడా 50 ఏళ్ళు అయినా 40 ఏళ్ళు అయినా ఆయనేమో పొద్దునంతా రోజంతా పాడు చేసుకుంటాడు. పొద్దున కాఫీ తాగి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఆవిడకి టీయో కాఫీ ఇవ్వమంటాడు. ఆవిడేమో వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హస్బెండ్కి ప్యాక్ చేసి ఇవ్వాలి. ఇన్స్టాల్మెంట్లో వెళ్తున్నారండి పుణుకులు వేసినట్టు. అది కరెక్ట్ కాదు. మలబద్ధకం అసలు ఎప్పుడు అంటాం మనం మలబద్ధకం? మా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2.5 రోజులకు ఒక్కసారి మోషన్ వెళ్తే అది నార్మలు అని మెడికల్గా. కానీ మనకు చిన్నప్పటి నుంచి నూరు పోసారుగా, 2 సార్లు వెళ్ళాలి. అది బుర్రలో ఉంది. అది కరెక్ట్ కాదు. స్థాన మార్పిడి వచ్చినా, మీరు వేరే ఊళ్ళు వెళ్ళినా, మీరు ఏదన్నా డైట్ సరిగ్గా తీసుకోలేక లేకపోతే అన్టైమ్లీగా తీసుకున్నా, ప్లేస్ మారినప్పుడు, కమోడ్ మారినప్పుడు కూడా మీకు మోషన్ రాదండి. అంత సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు మోషన్ రాలేదని జపం చేస్తే ఆ రోజు రాదండి. పొద్దున రాకపోతే ఏమైంది? కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పూజ చేసి మీరు పనికి వెళ్ళొచ్చు కదా. బ్రేక్ఫాస్ట్ తర్వాత వస్తుంది, బ్రేక్ఫాస్ట్ తర్వాత రాకపోతే పర్వాలేదు, లంచ్ తర్వాత వస్తుంది. ఎక్కడ పోతుంది? మలబద్ధకం గురించి ఆలోచించి పాడు చేసుకుని ఎలోపతి డాక్టర్ని ఏమో మందులు రాయమని సిరప్లు వాడేసి సింపుల్ ఎనిమా, ప్లెయిన్ వాటర్ ఎనిమా తీసుకుంటే 3 రోజులకో 2 రోజులకోసారి బవల్ అంటాం. ఏది పొట్ట నుంచి కింద గుదద్వారం వరకు దాన్ని బవల్ అంటాం. బవల్ని ట్రైన్ చేయాలి. ఆ ట్రైన్ చేయడానికి 1 నెల రోజులు పడుతుంది. మీరు ఆర్వీఆర్ నియమాల్లో మార్పిడి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ చేసుకుని టైమింగ్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఏమన్నా డల్కుల వేసుకుంటే పొద్దునే మోషన్ రావడానికి, లేకపోతే ఆముదం ఇచ్చారు పూర్వకాలంలో నాయనమ్మ కానీ అమ్మమ్మలు. ఆముదం కూడా మంచిది కాదండి, కెమికల్గా అది ఇరిటేట్ చేస్తుంది. ఇవన్నీ లాక్సేటివ్స్ కానీ పరిగేటివ్స్ కానీ కెమికల్లీ ఇరిటేట్ చేస్తాయి బవల్స్ని, లేదా నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అవి అలవాటు అయితే పనిచేయవండి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక రకం మంది వాళ్ళు పనిచేసింది 1 రోజుల తర్వాత మళ్ళీ అది పనిచేయదు. సో పెద్ద వయసు వాళ్ళు, నా దగ్గర 72 ఏళ్ళు 76 ఏళ్ళు వాళ్ళు అన్నీ వాడేసి వస్తారు. వాళ్ళకి ఏం లేదు, సింపుల్ ప్లెయిన్ ల్యూక్వామ్ వాటర్ ఎనిమా. అది కూడా టానిక్ ఎనిమా అంటారు. అంటే ఏంటి? ఎనిమా క్యాన్ ఉంటుంది, అది 4 ఫీట్లు ఎత్తున మీరు కింద పడుకుని 4 ఫీట్లు ఎత్తుంటే సరిపోతుంది. ఎవరన్నా పట్టుకున్నా సరే, లేకపోతే బాత్రూంలో మేక్ పెట్టేసి గోరెచ్చ నీళ్ళు నింపేసి ఫుల్లు దాంట్లో క్వార్టరే తీసుకోవాలి. అంటే లాస్ట్ రెక్టమ్ అంటాం, గుదద్వారం పైన మోషన్ రెడీగా ఉంటుంది ఎవాక్యుయేట్ అవ్వడానికి. అది డిజాల్వ్ అయ్యి వస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం 70 ఎనిమాలు తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. పెద్ద పైకి సాగిపోతుంది, తర్వాత పని చేయదు. పెద్ద పైకి సర్జికల్గా తీసేయాల్సి వస్తుంది. నీళ్ళు లోపల తోసి దాన్ని సక్ చేయడం, ఇది నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూషన్స్లో స్టార్ట్ చేశారండి అందరూ. మామూలు ప్లెయిన్ ల్యూక్వామ్ వాటర్ ఎనిమా 2 రోజులకి 3 రోజులకి మోషన్ రాకపోతే తీసుకుంటే 1 నెల రోజుల్లో సెట్ అవుతుంది. పళ్ళు పచ్చికూరగాయలు ఎక్కువ తినాలి. మామూలుగా రైస్ మీల్ తినండి. ఇంకోటి టిఫిన్ తినుంటే ఎందుకు సెట్ కాదండి? మంచినీళ్ళు ప్రతి 2 గంటలకి గుర్తుపెట్టుకుని తాగండి. మూతి నుంచి కింద వరకు 29 అడుగులు పొడుగు. మరి అది ట్రావెల్ చేయాలంటే నీళ్ళు తాగరు. నీళ్ళు తాగాలి గుర్తుపెట్టుకుని. పెద్ద వయసు వాళ్ళు, లేడీస్ బయటకు వెళ్ళాలి, పెద్ద వయసు వాళ్ళు మాట్లాడితే బాత్రూమ్ లేవాల్సి వస్తుందని వాళ్ళు తాగరు. కరెక్ట్ కాదు. సో మంచినీళ్ళు సరిగ్గా తాగాలి. రోజంతా కనీసం 8 గ్లాసులు, 2-2.5 లీటర్లు పచ్చి కూరగాయలను పళ్ళు తినాలి. సీజనల్. ఒక పూట రైస్ మిల్ తినండి, ఒక పూట టిఫిన్ తినండి.
దినచర్య సెట్ చేసుకోండి. 1 మంత్లో ఎందుకు సెట్ కాదండి? ఆ భయం పోవాలి. ఈ మందులు వాడడం మానేయాలి. థ్యాంక్ యూ.